Now, to you who believe, యేసుక్రీస్తు నమ్మునట్లుగా మీకు సహాయపడటానికి నా యొద్దకు పంపించబడిన దేవుని యొక్క దూత నేను ఎక్కడ నిలబడి ఉన్నానో అక్కడి నుండి 2 అడుగుల దూరంలో లేడు. నేను ఆ సేవకుని నమ్మితే మీరు నా మాట స్వీకరించండి. మీరు అది నమ్మినట్లుగా చేయలేను. మీరు తప్పక చూడవలసి ఉన్నది. అయితే ఆయన ఇక్కడ వేదిక యొద్ద ఉన్నాడు. now the Lord bless you while I talk to ప్రభు నేను దీవించును. నేను స్త్రీతో మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండు. వీరి రోగముతో ఉన్నవారు ఈమె నాకు పరిచయమైనది కాదని చెప్తుంది. నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఆమె ఎరుగుటకు ఎటువంటి మార్గం లేదు. ఎలాగూ నేను ఆమె రక్షించలేను, అలాగే స్వస్థపరచలేను. అయితే యేసుక్రీస్తు అక్కడ కల్వరిలో చనిపోయినప్పుడు ఎప్పుడో అది చేశాడు. but he sent gifts into his church. Is that right? ఆయన సంఘములకు ఆయన కృపావరములు పంపియున్నాడు. కృపావరములు సంఘమును క్షేమాభివృద్ధి కలిగించుటకు. అవునా? విశ్వాసులు అవిశ్వాసులు వచ్చి నిజమే సుమా అని చెప్పుటకు. The Bible said, if you all speak with tongues, బైబిల్ తెలుపుతుంది, నీవు భాషలతో మాట్లాడితే అక్కడ అవిశ్వాసులు వచ్చి నువ్వు పిచ్చి పట్టిన వాడవు అని అందరు. అయితే ఒకరు ప్రవచించి హృదయంలో రహస్యాలు బయలుపరిస్తే దేవుడు నిజంగా మీతో ఉన్నాడు అని అవిశ్వాసి చెప్పడా? అది ఖచ్చితంగా దేవుని కుమారుని యేసుక్రీస్తు ఇప్పుడు ఇక్కడే ఉండి ఆయన చేదుని వాగ్దానం చేసి నెరవేర్చి